తెలంగాణలో రెండో విడత పంట రుణాల మాఫీ ప్రక్రియ ఇవాళ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో 1,50,00,000 వరకు ఉన్న రుణ మాఫీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరు కానున్నారు. రెండో విడతలో సుమారు 7 లక్షల మంది రైతులకు దాదాపు 7,000 కోట్లు మాఫీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇక రుణమాఫీ చేయనున్న నేపథ్యంలో అధికారులు వేదికను వ్యవసాయ ఉత్పత్తులతో అలంకరించారు. రాష్ట్రంలో రైతులు పండించే కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, వరిగడ్డిని వేదిక ముందు ఉంచడం చూపర్లను ఆకట్టుకుంటోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, మరికొద్ది క్షణాల్లోనే అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత రైతు రుణమాఫీకి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయబోతుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం మాత్రం రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసి కూడా హామీ ఇచ్చింది. కాబట్టి అందులో భాగంగానే ఆగస్టు 15 వరకు కూడా 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసి కూడా గత నుంచి చెప్తున్న నేపథ్యంలో ఇప్పటివరకే ₹1,00,000 వరకు కూడా రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. 1,50,000 వరకు ఎవరైతే బ్యాంకులలో రుణాలు తీసుకున్నారో వారందరూ కూడా రుణమాఫీ చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే కసరత్తు చేసిన నేపథ్యంలో మరికొద్ది క్షణాల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్, వారితో పాటుగా మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనబోతున్నారని చెప్పుకోవచ్చు. ఎవరైతే 1,50,000 వరకు రుణాలు తీసుకున్నారో వారందరూ కూడా మాఫీ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి మరికొద్ది క్షణాల్లో నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేయబోతుందని చెప్పుకోవచ్చు. మొదటి విడతను మనం ఒకసారి పరిశీలిస్తే మాత్రం 11,34,412 మంది రైతులకు సంబంధించిన మాత్రం 6,034.96 కోట్ల రూపాయలు కూడా రైతుల అకౌంట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా జమ చేసింది. దాంతోపాటుగా రెండో విడతకు అంటే మరికొద్ది క్షణాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులను కూడా విడుదల చేయబోతుంది. కాబట్టి ఇందులో 6,40,223 మంది రైతులకు 6,190.1 కోట్ల రూపాయల నిధులు కూడా అవసరం అవుతుందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే భావించిన నేపథ్యంలో మరికొద్ది క్షణాల్లో మాత్రమే ఈ రెండో విడత నిధులను కూడా విడుదల చేయబోతుంది. దీంతో పాటుగా మూడో విడతకు సంబంధించిన మాత్రం మొత్తం రైతులు పరిశీలిస్తే మాత్రం 17,75,235 మంది రైతులు ఉన్నారు. వారికి సంబంధించిన మాత్రం 12,224.98 కోట్లు అవసరం ఉంటుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అంటే ఆగస్టు 15 వరకు కూడా రైతులకు సంబంధించిన 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని చెప్పి కూడా గత నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో మాత్రం ఈ 2 విడతలకు సంబంధించిన మాత్రం ఇవాళ ఆ రెండో విడత అంటే 1,50,000 వరకు ఎవరైతే బ్యాంకులలో రుణాలు చేసుకున్నారో వారందరూ కూడా ఆ రుణమాఫీ కాబోతుందని చెప్పుకోవచ్చు. దీని తర్వాత మాత్రం మిగతా 1,50,000 నుంచి 2 లక్షల వరకు తీసుకున్న రైతులకు సంబంధించి ఎప్పుడు రుణమాఫీ కాబోతుందన్న దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం విదేశీ పర్యటన వెళ్ళబోతున్నారు 2వ తారీఖు నుంచి, అదేవిధంగా 14వ తారీఖు వరకు కూడా విదేశాల్లో పర్యటిస్తారు. కాబట్టి ఈ సమయం తర్వాత మాత్రం తెలంగాణకి రాబోతున్నారు. ఆగస్టు 15 తర్వాత ఎప్పుడు రుణమాఫీ జరుగుతుంది మూడో విడత దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రుణమాఫీ విషయంలో మాత్రం గతం నుంచి చెప్తున్న ప్రకారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రైతాంగానికి కట్టుబడి ఉన్నాము, రైతాంగానికి ఇచ్చిన మాట ప్రకారం మాత్రం రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసి కూడా మొదటి నుంచి చెప్తున్నారు. కాబట్టి మూడో విడత ఆ రుణమాఫీకి సంబంధించిన మాత్రం ఎప్పుడు రైతుల అకౌంట్లో జమ చేయబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాలి. దీంతో పాటుగా ఇప్పటివరకు ₹1,00,000 వరకు ఎవరికైతే ఆ రుణాలు మాఫీ అవుతున్నాయని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందో, కొన్ని బ్యాంకర్లు మాత్రం ఆ ₹1,00,000 వరకు కూడా రుణాలు తీసుకున్న వారికి మిగతా ఇంట్రెస్ట్ కడితేనే ₹1,00,000 రుణమాఫీ అవుతుందని చెప్పేసి కూడా కొంతవరకు మెలికలు పెట్టడం పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే బ్యాంకర్ల పైన కూడా సీరియస్ అయినట్టు సమాచారం. మరోసారి కూడా మరికాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్యాంకర్లకు కూడా సూచనలు చేసే అవకాశం ఉంది. ₹1,00,000 వరకు ఎవరికైతే ఆ రుణాలు తీసుకున్నారో వారందరికీ రుణమాఫీ చేయడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఒక సంకల్పించింది. కాబట్టి అందులో భాగంగానే ఎవరిని కూడా రైతులను ఇబ్బంది పెట్టకుండా కూడా బ్యాంకర్లందరూ సహకరించాలని చెప్పేసి కూడా సూచనలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతం నుంచి చెప్తున్న ప్రకారం మాత్రం దాదాపు 31,000 కోట్లకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం ఉంటుందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కాబట్టి కానీ అంతకంటే తక్కువనే నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైతే రైతు రుణమాఫీకి సంబంధించినందుకు మాత్రం ఈ రుణానికి ఎంతో వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేయబోతుంది. మిగతా దానిపై కూడా క్లారిటీ రావాలి. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.